ఈ నెల 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్ జనరల్ ఫండ్ కలిపి 48 కోట్ల నిధులతో పలు కాలనీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో బొల్లారం మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంతో దూసుకుపోయిందన్నారు. 22 కోట్ల మిషన్ భగీరథ నిధులు, 26 కోట్ల మున్సిపల్ జనరల్ నిధులతో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 6.5 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ నిధులు కూడా వసూలు చేసుకోవడం జరిగిందని తెలిపారు. తెల్లాపూర్ మరియు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈరోజు బొల్లారం అంటే ఇండస్ట్రీ ఏరియా, పొల్యూషన్ ఏరియా. ఈ 10-15 సంవత్సరాల సంధి పొల్యూషన్ గిట్ట బాగా తగ్గడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ చాలా ముఖ్యమైన అంశము. మిషన్ భగీరథలో మనకు 26 కోట్ల రూపాయలతోటి ఓన్లీ బొల్లారం మున్సిపాలిటీకి రిజర్వాయర్లు, అలాగే సంపులు, పైప్ లైన్స్, హౌస్ కనెక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగిందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి 22 కోట్ల రూపాయలు, డ్రైన్స్, రోడ్స్, అలాగే ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ గిట మౌలిక వసతులు సమకూర్చడం జరిగింది. మిషన్ భగీరథ జనరల్ ఫండ్ 48 కోట్ల రూపాయలు. మనకు చాలా రోజుల సంది పెండింగ్ ఉన్న టిఎఫ్ఐడిసి 15 కోట్ల రూపాయలు నిన్నగాక మొదట రిలీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు 6,40,00,000 రూపాయలు స్టాంప్ డ్యూటీ అమౌంట్ గిట ఈ వారం రోజులలో రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఈ మొత్తము 29,40,00,000 రూపాయలతోటి బొల్లారం మున్సిపాలిటీ ప్రజల కోరిక నెరవేర్చి అన్ని సమస్యలు పరిష్కరించడంలో భాగస్తులైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరం కలిసి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు జవాబుదారీగా నిలబడే రీతిలో పని చేయడం జరిగిందని మీ అందరికీ బల్లా ఎప్పటికప్పుడు సంచలన వార్తలను